ఏపీలో హింసాత్మక ఘటనలపై మరోసారి స్పందించారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో 17 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని చెప్పారాయన. 8 చోట్ల వైసీపీ వాళ్లున్నారని టీడీపీ ఆరోపిస్తోందని, మరి రిమైనింగ్ 9 చోట్ల ఎవరున్నారు అని బొత్స ప్రశ్నించారు. 9 ప్రాంతాల్లో ఈవీఎంలు వచ్చి ఆ ప్రాంతాలు మరి మిగతా 8 ప్రాంతాలు ఎవరు చేసినవి? అసలు అక్కడ ఆ సంఘటన జరిగిన పూర్వపరాలు ఏంటి? మరి దాని మీద ఎందుకు మరి మాట్లాడట్లేదు? ఏంటి ఆలోచించాలి. కాబట్టి ఇవన్నీ తోకబారు, ఇది ఏంటి ఆక్రోశం అంటాం కదా, కడుపు మంట. ఎలాగ ఓడిపోతున్నాం కాబట్టి ఏదో బుర్ర తెల్లేస్తే అమ్మ ఈ దౌర్జన్యం చేశారు, అది ఏదో చేశారు, అందుకే ఇది వచ్చి ఎన్నికలు గెలిచారు, లేకపోతే మేము పొడి చేసేవాళ్ళం అని చెప్పుకోవడానికి ఇవన్నీ కూడా దానికోసం చేస్తున్న కార్యక్రమం. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందన్న పూర్తి విశ్వాసం ఉందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. మే 9న విశాఖలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. విజయనగరం జిల్లాలోని 9 స్థానాల్లోనూ మరోసారి వైసీపీకే ప్రజలు పట్టం కడతారన్నారు బొత్స. జగన్మోహన్ ప్రభుత్వం రావాలని ప్రజలను అర్థించాం, ప్రజలకి విషయాన్ని తెలియజేశాం. వారు పూర్తిగా మాపై విశ్వాసం ఉంచారు, పూర్తిగా దీన్ని నమ్మారని ఆశిస్తున్నాం. 4వ తారీఖున లెక్కల్లో ఆ ఫలితాలు వస్తాయి. మళ్ళీ విజయనగరంలో 9 స్థానాలు కూడా తప్పకుండా మేము సాధిస్తామనే విశ్వాసాన్ని తెలియజేస్తాను మీ ద్వారా.